ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, టైటన్ కంపెనీ, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంక వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి 2-3 వారాలుగా మార్కెట్ డౌన్లో ఉంది, వాళ్ళ రికవరీ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఈ ట్రెండ్ కొనసాగేందుకు ఛాన్స్ ఉంటుందా? అలాగే ఏంటి రీజన్స్ అనేది? లాస్ట్ ఒక 3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ హై లెవెల్ నుంచి 600 పాయింట్ల వరకు రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం కనుక మనకు తెలిసిందే ట్రేడ్ సంబంధించిన టారిఫ్ సంబంధించిన అన్సర్టనిటీస్ ఉండడంతో, అలాగే మనకి ఈ లాస్ట్ వీక్ చూస్తే కనుక కొన్ని దిగ్గజాల దగ్గర నుంచి, ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి కొన్ని రిజల్ట్స్ రావడంతో, రిజల్ట్స్ ఎర్నింగ్స్ చూస్తే కనుక ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే ఏప్రిల్ టు జూన్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్లో కరెక్షన్ కనిపించింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక మన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే మిగతా బ్యాంక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే రిజల్ట్స్ కొంచెం మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. కానీ ఈ 2-3 మేజర్ న్యూస్ కూడా మార్కెట్ పాజిటివ్గానే తీసుకుందనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూస్తే కనుక మార్కెట్ 25,000 కీలకమైన సపోర్ట్ లెవెల్, మద్దతు లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవటము, ఇవాళ మార్కెట్ కొంచెం హై నుంచి కరెక్ట్ అయినప్పటికీ ఈ 25,000 లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. కానీ నిన్న ఒకసారి చూస్తే కనుక ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక ఈ సెకండ్ క్వార్టర్ అంటే జూలై టు ఆగస్ట్, సెప్టెంబర్ చూస్తే కనుక వీళ్ళ బ్యాడ్ లోన్స్, మొండి బకాయిలు చూస్తే కనుక ప్రొవిషనింగ్ అనేది కొంచెం పెంచుకున్నట్టుగా వార్తలు రావడము, అలాగే ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఈ ఫిజికల్ ఇయర్ 2025కి బ్యాంక్స్ ఫ్రెష్ హైరింగ్ అనేది కొంచెం స్లో డౌన్ చేస్తున్నట్టుగా వార్తలు రావడంతో మార్కెట్లో కొంచెం కన్సర్న్ ఉన్నప్పటికీ మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. అలాగే మొన్న చూస్తే కనుక విదేశీ సంస్థలు మార్కెట్లో కొంచెం అమ్మకాలు జరిపారు. అందువల్ల మార్కెట్లో కూడా కొంచెం స్వల్ప కరెక్షన్ కనిపించింది. సో విదేశీ సంస్థలు యాక్టివిటీ అనేది ఈ రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్. కాల్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సుందరరాజు గారు. నమస్తే హనుమాన్ సింగ్ గారు. గ్రావిటా ఒకటిను నాట్కో ఫార్మా 1 year కోసం బై చేయొచ్చండి ఈ రేట్లో? ఓకే, నాట్కోను. రెండోది ఈరేడా గురించి అడిగారు. నాట్కో గ్రావిటా. ఓకే, గ్రావిటా. నాట్కో చూస్తే కనుక తీసుకోవచ్చు. ఈ మధ్య మనం చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అంటే ఫిజికల్ ఇయర్ 25కి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా రావడంతో అంత క్రితం ఉన్న డౌన్ ట్రెండ్ అరెస్ట్ చేసి లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు నాట్కో ఫార్మా పెరిగింది. సో నాట్కో ఫార్మా మనకు తెలిసిందే, మనకి ఫార్మా స్టాక్స్లో అన్నింటిలోనూ కొంచెం చీపెస్ట్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో తీసుకోవచ్చు, డిప్లో తీసుకోవచ్చు. అలాగే గ్రావిటా గురించి అడిగారు. గ్రావిటా కూడా చూస్తే కనుక ఈ మధ్య 2200 నుంచి ఆల్మోస్ట్ 1700 రూపాయల వరకు తగ్గినప్పటికీ ఈ లెవెల్లో చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఒకటి గ్రావిటా తీసుకోవచ్చని 2385 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త రావడం. అంతక్రితం వారం చూస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ కూడా ఈ స్టాక్ని తీసుకోవచ్చని 2300 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టుగా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. సో ఈ 2 అంశాలు పాజిటివ్గానే. పైగా గ్రావిటా ఇండియా కూడా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్ కూడా కొంచెం చీపర్లో ఉంది. అలాగే కంపెనీ కూడా చూస్తే కనుక 3,900 కోట్ల వరకు ఈ ఏడాది ప్రకటించిన కంపెనీ. కాబట్టి గ్రావిటా కూడా డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇట్లా ఉందండి, అది అలా స్టార్ట్ చేసినట్టుంది, ఎంతవరకు ఉంచుకోవచ్చు? టెక్నికల్ లెవెల్ చెప్పండి. జొమాటో అండి. జొమాటో ఓకే, మారింది మీకు తెలుసు అనుకుంటాను, ఇటర్నల్ అని. ఈ వారం చూస్తే కనుక ఇటర్నల్, జొమాటో ఆల్మోస్ట్ 20% వరకు పెరిగింది. ఈ స్టాక్ ఇంత భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న ఎర్నింగ్స్ పాజిటివ్గా రావడంతో జొమాటో దగ్గర నుంచి భారీగా ర్యాలీ అనేది ఈ 2 రోజుల్లో కనిపించింది. కానీ ఈ మధ్య లాస్ట్ 1 monthగా మనం ఒకసారి జొమాటో మూమెంట్ ఒకసారి గమనిస్తే కనుక
200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 30% వరకు ఒక బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. సో కాబట్టి జొమాటో చూస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య ఇంటర్నేషనల్ కంపెనీ నోమురా కూడా చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 300 రూపాయలకి రైజ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆ ప్రైస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ జొమాటో చూస్తే కనుక మొన్న డిసెంబర్ హై ఏదైతే 300 రూపాయలు ఉందో ఆ లెవెల్ని ఆల్మోస్ట్ 7 నెలల తర్వాత ఇవాళ రీటెస్ట్ చేసింది. కాబట్టి హై లెవెల్లో కాకుండా జొమాటో మేబీ ఒక చిన్న కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. సార్ నా దగ్గర హైలో ఎలికాన్ ఇంజనీరింగ్ ఒకటి, సుప్రజిత్ ఇంజనీరింగ్, ఈ రెండు హైలో కొన్నానండి. అవి యావరేజ్ చేసుకోవాలంటే ఏ రేంజ్ లో చేసుకోవచ్చు అండి? ఓకే, హై ప్రైస్లో తీసుకున్నారు ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఈ స్టాక్. కాకపోతే ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం పెరిగిన విషయం మీకు తెలిసింది అనుకుంటారు. ఈ స్టాక్ చూస్తే కనుక 230 రూపాయల నుంచి 300 రూపాయలకు ఎన్విరో ఇన్ఫాలో ఒక ర్యాలీ రావడం అనేది చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక 400 రూపాయల ఒక మేజర్ ఆర్డర్ ఈ మధ్యకాలంలో రావడంతో ఎన్విరో ఇన్ఫ్రా ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో పెరిగి మనకి మీరు కొనుక్కున్న హై రేట్లో ఏదైతే ఉందో 6 నెలల క్రితం మనకి ఈ స్టాక్ పబ్లిక్ ఇష్యూ తర్వాత లిస్ట్ అయిన తర్వాత వచ్చిన హైని బహుశా 6-7 నెలల తర్వాత టెస్ట్ చేస్తుంది. ఇంకా కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఎన్విరో ఇన్ఫ్రా చూస్తే కనుక స్టాక్ కొంచెం చీప్ లెవెల్లో ఉంది. వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కూడా చూస్తే కనుక స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో పాజిటివ్గా అయింది. పైగా ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 125 కోట్ల బిజినెస్ ఉంటే ఈ ఏడాది ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు ఈ 5 ఏళ్లలో క్రమంగా ఇలా టర్న్ ఓవర్ అనేది భారీగా పెరిగింది. కాబట్టి ఈ లాస్ట్ 5 ఏళ్లలో సస్టైన్ అయింది. కాబట్టి ఎన్విరో ఇన్ఫ్రాని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సుప్రజిత్ ఇంజనీరింగ్ 460 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఒకసారి బ్యాలెన్స్ షీట్ గమనిస్తే కనుక 14 కోట్ల ఉన్న ఒక చిన్న ఈక్విటీ కంపెనీ. అలాగే ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక లాస్ట్ 4-5 ఏళ్ళుగా క్రమేయంగా 100 కోట్లు మెయింటైన్ చేస్తున్నప్పటికీ కొంచెం భారీ హెచ్చుతగ్గులు అనేది సుప్రజిత్ ఇంజనీరింగ్లో కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ఆటోమొబైల్ కేబుల్స్ తయారు చేసే సుప్రజిత్ కంపెనీని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ పీసీజీ 18 రూపాయలు తీసుకున్నాం సార్. అది షార్ట్ టర్మ్కి ఉంచమంటారండి? అది తగ్గుతుంది. ఈ మధ్య లాస్ట్ ఒక 2 వారాలుగా పీసీ జ్యువెలర్స్లో కరెక్షన్ కనిపించింది. పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక ఒకప్పుడు 2018-19లో భారీగా పెరిగిన తర్వాత ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల పీసీ జ్యువెలర్స్ హై నుంచి బాగా తగ్గడం అనేది మనం చూసాము. సో నా ఉద్దేశం అయితే బహుశా ఈ 2 వారాలు సడన్గా ఒక స్పర్ట్ రావడంతో పీసీ జ్యువెలర్స్ లైమ్ లైట్లోకి రావడంతో సడన్గా వన్ ఆఫ్ ది టాప్ గెయినర్ రావడంతో బహుశా ఇది కొంచెము అటెన్షన్కి గ్రాబ్ అయ్యి ఈ పీసీ జ్యువెలర్స్లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది సడన్గా జనరేట్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే నా ఉద్దేశం అయితే కొంచెం మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, వాలటైల్గా ఉంది కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. మల్లికార్జున్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. హలో మల్లికార్జున్. నమస్తే సార్. జియో ఫైనాన్స్ 318లో ఒక 5000 ఉన్నాయి సార్. ఉంచమంటారా అమ్మమంటారు? ఓకే, ఉజ్జీవన్ ఫైనాన్స్ చూస్తే కనుక మీరు చాలా హై ప్రైస్లో తీసుకున్నారు. నా ఉద్దేశం అయితే ఉజ్జీవన్ కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఒక రికవరీ ర్యాలీ కూడా వస్తుంది కాబట్టి ఒక కొంచెం ర్యాలీలో ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ బాలయ్య చేస్తున్నారు తిరుపతి నుంచి. బాలయ్య గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బాలయ్య గారు. బాలయ్య గారు చెప్పండి. సార్ SYRMS సిరమ్స్ HGS టెక్నాలజీ గురించి, ఇంకొకటి ఏంటంటే ఓరియెంట్ పేపర్ నుంచి షిఫ్ట్ అయ్యి దానికి వెళ్ళొచ్చా లాంగ్ టర్మ్కి? ఓకే, ఫస్ట్ చూస్తే కనుక సిర్మా SGS టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ తీసుకోవచ్చు అంటే ఒకసారి లాస్ట్ 2-3 నెలలు షార్ట్ టర్మ్ మూమెంట్ ఎలా ఉందని మీరు గమనించండి. ఈ స్టాక్ చూస్తే కనుక 400 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఈ లాస్ట్ 3 నెలలుగా మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చినప్పటికీ సిర్మా SGS టెక్నాలజీస్లో మటుకు ఒక భారీ ర్యాలీ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చినప్పుడు 480-500 రూపాయల్లో ఒక మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈ స్టాక్ అక్కడి నుంచి లాస్ట్ 2 నెలలుగా క్రమేయంగా పెరుగుతూ ఈ స్టాక్ మంచి న్యూ హైలోకి ఉంది.
పైగా స్టాక్ కూడా చూస్తే కనుక భారీగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. 70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు హై లెవెల్లో. ఓరియంట్ టెక్నాలజీస్ గురించి అడిగారు. 330 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక ఫండమెంటల్గానే పర్వాలేదు, 30, 40, 50 crores ఉన్నట్టుగా కనిపిస్తుంది నెట్ ప్రాఫిట్స్. ఈక్విటీ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం రీజనబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకసారి ఓరియంట్ టెక్నాలజీస్ చూస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ 33 ఉంటే ఆల్మోస్ట్ ఆ చేరువలో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం స్టాక్ లోయర్ రేట్లోనే ఉంది కాబట్టి ఓకే, ఓరియంట్ టెక్నాలజీస్ మేబీ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ సలాసర్ ఇంజనీరింగ్ స్టాక్ కొన్నాం సార్ 13.5 రూపీకి 6 months బ్యాక్. ఇది ఫ్యూచర్లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంది సార్? సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లాస్ట్ 2-3 నెలలుగా కంటిన్యూస్గా పడుతుంది. లాస్ట్ 3 క్వార్టర్లు చూస్తే కనుక రిజల్ట్స్ డిసప్పాయింట్ అవడంతో సలాసర్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చూస్తే కనుక హై నుంచి భారీగా కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుంది. సో ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఆఫ్కోర్స్ కొంచెం రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి స్టాక్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఈ లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక సంవత్సరాలు చూస్తే కనుక అంతగతం 40 కోట్ల నుంచి మళ్ళీ 19 కోట్ల వరకు తగ్గడంతో ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా కరెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తాం. సో కొంచెం గ్రోత్ ఎర్నింగ్స్ తగ్గడం అనేది మనం చూసాము. అలాగే నా ఉద్దేశం అయితే ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూస్తే ఈ మధ్యకాలంలో 55% నుంచి 50% వరకు సలాసర్ టెక్నాలజీస్లోకి కొంచెం తగ్గడం అనేది మనం చూసాం. అందువల్ల బహుశా కొంచెం స్టాక్లో కూడా కరెక్షన్ కనిపించింది. నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న ర్యాలీలో సల్సార్ని. కాలర్ ఉన్నారు, సురేష్ కాల్ చేస్తున్నారు కొత్తగూడ నుంచి. సురేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి సార్. కోఫోర్జ్ ఓఎఫ్ఎస్ఎస్ రమ్మంటారు సార్. కోఫోర్జ్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగానే పెరిగింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం వీక్నెస్లు ఉన్నప్పటికీ కోఫోర్జ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య స్టాక్ 1,300 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు 20-30% వరకు పెరిగి ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ ఈ హై 2,000 రూపాయలు ఏ హై అయితే ఉందో డిసెంబర్లో ఏర్పడిన హైని మళ్ళీ ఆల్మోస్ట్ 7 నెలల తర్వాత రీటెస్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ స్టాక్ని అయితే మటుకు కోఫోర్జ్ హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. రన్అప్ రావడమే కాకుండా స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి హై లెవెల్లో ఎంటర్ అవుతుంది. బట్ పెద్ద కంపెనీ కాబట్టి కరెక్షన్లో తీసుకోవచ్చు. ఓరియంట్ పేపర్ మటుకు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే పేపర్ స్టాక్స్ అన్నీ కూడా పెద్దగా లైమ్ రేట్లో లేదు. పైగా లాస్ట్ 6 monthsగా 1 yearగా చూస్తే కనుక ఓరియంట్ పేపర్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. పైగా ఈ సంవత్సరం చూస్తే కనుక లాస్ కూడా ప్రకటించినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ కూడా ప్రస్తుతం అంత పేపర్ అంత స్ట్రాంగ్గా లైమ్ రేట్లో లేదు కాబట్టి ఓరియంట్ పేపర్ అవాయిడ్ చేయొచ్చు. సార్ సీమెన్స్ ఎనర్జీ, VBL, NTPC గ్రీన్, ఈ మూడింటి గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేద్దామని అనుకుంటున్నారు. ఈ మధ్య మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి డెఫినెట్గా మీరు లిస్ట్ అయిన తర్వాత కూడా బాగానే అవుట్ పెర్ఫార్మ్ చేసింది కాబట్టి నా ఉద్దేశం అయితే డెఫినెట్గా ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. NTPC గ్రీన్ కూడా చూస్తే కనుక కొంచెం సైడ్ వేస్లో ఉన్నప్పటికీ పెద్ద కంపెనీ. గ్రీన్ ఎనర్జీ కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఫోకస్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే కాబట్టి NTPC గ్రీన్ కూడా ఈ స్టాక్ని కూడా హోల్డ్ చేయొచ్చు. VBL, వరుణ్ బెవరేజెస్ కూడా చూస్తే కనుక ఈ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆల్మోస్ట్ 8% వరకు రావడం చూస్తున్నాం. సో మాన్సూన్ కూడా కొంచెం తగ్గి మళ్ళీ కొంచెం హీట్ అక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ డ్రింక్స్లో కూడా మళ్ళీ కొంచెం లైమ్ రేట్లో కూడా రావడం చూస్తున్నాం. సో కానీ పెద్ద కంపెనీయే వరుణ్ బెవరేజెస్. అలాగే నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ జగదీష్ చేస్తున్నారు. జగదీష్ గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ జగదీష్ గారు. సార్ వెంటా ల్యాబ్స్ లారస్ ల్యాబ్స్ ఈ ప్రైస్ ఎంట్రీ అవచ్చా లేదా సార్? ఓకే, వింటా ల్యాబ్స్ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ 20% వరకు పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ ఇంపాక్ట్. రిజల్ట్స్ తర్వాత భారీగా పెరిగింది. తర్వాత స్టాక్ చూస్తే కనుక ఇంకా చీపర్ లెవెల్లోనే ఉంది. వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ అలాగే ల్యాబొరేటరీ, క్లినికల్ ఇవన్నీ బయోఫార్మా సెగ్మెంట్లో ఉన్న పెద్ద కంపెనీ వింటా. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 67 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 344 కోట్ల టర్న్ ఓవర్లో చూస్తే మార్జిన్స్ కూడా మంచి ఒక 20% వరకు మార్జిన్స్ ఉండడం కూడా
పాజిటివ్గా అనేది. నా ఉద్దేశం అయితే విమ్టా ప్రస్తుతం డిప్లో తీసుకోవచ్చు. లారస్ ల్యాబ్ గురించి అడిగారు. లారస్ ల్యాబ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా భారీగా పెరిగింది. లాస్ట్ 2-3 నెలలుగా ఎక్కడ ఆగకుండా లారస్ ల్యాబ్ ₹600 నుంచి ₹850 వరకు భారీగా పెరిగింది. రేపు 25 జూలైలో రిజల్ట్ కూడా ఉంది లారస్ ల్యాబ్. రిజల్ట్కి ముందే ఈ స్టాక్లో కూడా ర్యాలీ వచ్చేసింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ జగన్నాథ్ చేస్తున్నారు. జగన్నాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే నమస్తే జగన్. సార్ టాటా మోటార్స్ 2-3 కోసం కొంత ఓకే, టాటా మోటార్స్ తీసుకోవచ్చు అంటే ఈ మధ్య చూస్తే కనుక క్వైట్గా ఉంది ఈ స్టాక్ చూస్తే కనుక అంత క్రితం భారీగా హై నుంచి బాగా పడిన తర్వాత టాటా మోటార్స్ ఇప్పుడు కొంచెం సైడ్ వేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే రేంజ్ రోవర్, జాగువార్ ఈవీస్ కూడా చూస్తే కనుక కొంచెం ఫ్రెష్ లాంచెస్ కొంచెం స్లో అయినట్టుగా కొన్ని వార్తలు రావడంతో బహుశా కొంచెం స్టాక్ కూడా సైడ్ వేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే టాటా మోటార్స్ కూడా వాల్యుయేషన్ తరపుల చీప్ లెవెల్ ఉంది. పైగా ఈ సెక్టర్లో టాప్ కంపెనీ. ఒకసారి మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని ర్యాలీ వచ్చినప్పుడు టాటా మోటార్స్ కూడా పెరుగుతాయి. సో కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్ డిఎల్ఎఫ్, సిడిఎస్ఎల్, ఎన్హెచ్పిసి ఈ 3 స్టాక్స్ కరెంట్ రేట్లో బై చేయొచ్చు. బాగా పెద్ద కంపెనీస్, టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్ ఈ మధ్య చూస్తే ₹650 నుంచి ₹900 వరకు పెరిగింది డిఎల్ఎఫ్. సో కాబట్టి కొంచెం హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. ఎన్హెచ్పిసి కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో పెరిగినప్పటికీ కొంచెం ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి ఎన్హెచ్పిసి కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే సిడిఎస్ఎల్ కూడా చూస్తే కనుక సెంట్రల్ డిపాజిటరీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో పెరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ ₹1000 నుంచి ₹1800 వరకు సిడిఎస్ఎల్ స్టాక్లో కూడా ఒక ర్యాలీ వచ్చింది కాబట్టి నేను కూడా కొంచెం హై రేట్లో కాకుండా కొంచెం డిప్లో తీసుకోవచ్చు. స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్గా ఉంది. నెక్స్ట్ కలర్ రామంతప్పయ్య చేస్తున్నారు. రామంతప్పయ్య గారు మాట్లాడండి. ఇప్పుడు కెనరా బ్యాంక్ తీసుకొస్తాను సార్ రేట్లో. ఓకే, కెనరా బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ పర్వాలేదు, ఈ మధ్యకాలంలో బాగానే పెరిగినప్పటికీ ఈ 2 రోజుల్లో మటుకు కెనరా బ్యాంక్ ఒక 6% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాము. 24న రిజల్ట్ ఉంది. రిజల్ట్కి ముందు చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 80 నుంచి 120 వరకు పెరగడంతో బహుశా ఏదైనా పాజిటివ్ న్యూస్ని ఆల్రెడీ కొంచెం డిస్కౌంట్ చేసి రిఫ్లెక్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది స్టాక్ ర్యాలీలో. సో కాబట్టి ఈ డిప్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి కెనరా బ్యాంక్ 1906లో స్టార్ట్ అయిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. సార్ ఆధార్ హౌసింగ్ అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ కరెంట్ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఓకే, హౌసింగ్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం కొంచెం పర్వాలేదు, కొంచెం క్వైట్గా ఉన్నప్పటికీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 12% వరకు పెరిగి ₹520 దగ్గర ఆల్ టైమ్ హై లెవెల్స్లో కనిపిస్తోంది ఆధార్ హౌసింగ్. సో కాబట్టి న్యూ హైలో ఉంది, న్యూ పీక్లో ఉంది కాబట్టి చేసి హై రేట్లో ఎంటర్ అవ్వడం అనేది కొంచెం రిస్కీ అవుతుంది. ఎందుకంటే కరెక్షన్ వస్తే మళ్ళీ 10-15% వరకు కరెక్షన్ వస్తుంది కాబట్టి ఆధార్ హౌసింగ్ చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా పెద్ద కంపెనీ. సో స్టీల్ స్టాక్స్ అన్ని కూడా ఇంకా అంతగా ర్యాలీ రాలేదు ఈ మధ్యకాలంలో. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే గోపాలకృష్ణ గారు. విష్ణు ప్రకాష్ షార్ట్ టర్మ్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు చెప్పండి సార్. ఓకే, ఏం బ్రదర్స్ ఉన్నారు? విష్ణు ప్రకాష్. ఓకే, విష్ణు ప్రకాష్ పుంగాలియా ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సైడ్ వేస్లో ఉంది. చాలా కాలం తర్వాత లాస్ట్ వీక్ ఒక 10% వరకు విష్ణు ప్రకాష్ పుంగాలియాలో ఒక రికవరీ అనేది కనిపించింది. స్టాక్ కూడా చూస్తే కనుక పెద్దగా అప్రిసియేషన్ కాలేదు. బట్ మేజర్ ఇంజనీరింగ్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, రైల్వే ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్ సెగ్మెంట్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ విష్ణు ప్రకాష్. సో ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 1300 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 1500 నుంచి కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ బట్ పెద్ద కంపెనీయే కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి విష్ణు ప్రకాష్ పుంగాలియా కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇది ఎస్ఎంఎస్ ఫార్మా అది నేను ఒక 5% 5% డౌన్ అయిపోయింది. ఎన్ని రీజన్ ఫర్ దట్ సార్? తర్వాత ఇంకోటి కెనరా బ్యాంక్ ఫాలో అవుతుందండి కంటిన్యూస్ గా. ఎనీ రీజన్ కెన్ వి హోల్డ్ దీస్ 2 షేర్స్? ఓకే, ఎస్ఎంఎస్ ఫార్మా చూస్తే కనుక పెద్దగా ఏం పడలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెరిగిన తర్వాత నిన్న ఒక 1.5% పడింది, ఇవాళ చూస్తే కనుక 2% వరకు పడింది. సో ఎస్ఎంఎస్ ఫార్మాలో స్పెసిఫిక్ న్యూస్ ఏం లేదు. ఈ మధ్యకు వచ్చిన న్యూస్ కూడా చూస్తే కనుక పాజిటివ్గా ఉంది. వీళ్ళు ఎస్ఎంఎస్ పెప్టైడ్స్ అనే కంపెనీలు కూడా వీళ్ళ స్టేక్ను కూడా హోల్డింగ్స్ కూడా పెంచుకున్నట్టుగా వార్తలు నడుస్తాం. అలాగే లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక వీళ్ళు ఎఫ్డీఏ దగ్గర నుంచి కూడా వీళ్ళ ఫెసిలిటీస్ కూడా క్లియర్ అయినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం.
యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా 0 అబ్జర్వేషన్స్ కూడా లాస్ట్ మంత్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నెగటివ్ న్యూస్ ఏం లేదు, కాబట్టి బాగానే ఉంది. ఎస్ఎంఎస్ ఫార్మా పెద్ద కంపెనీ. కెనరా బ్యాంక్ ఎనీ న్యూస్ అన్నారు, ఈ మధ్య కాలంలో బాగా పడింది. అందువల్ల బహుశా కొంచెము లాస్ట్ ఒక 2-3 రోజులుగా కెనరా బ్యాంక్లో కూడా ఒక కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. సో కెనరా బ్యాంక్ చూస్తే కనుక ఒక సమ్ న్యూస్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సమ్ సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ కూడా సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా వార్తలు రావడం చూసాము. బట్ కానీ స్టాక్ అప్పటికే బాగా పెరిగింది. నేను కూడా ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్. నెక్స్ట్ కలర్ ఎల్సన్ చేస్తున్నారు. ఎల్సన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ఈ టైంలో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ లాస్ట్ టైం టూబర్ ఎంట్రీ కావచ్చు సార్. ఆర్కిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ఓకే, ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్కి వచ్చింది అనుకోవచ్చు. లాస్ట్ 4-5 వారాలుగా చూస్తే కనుక ఆర్కిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక మంచి కరెక్షన్ కనిపించింది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 32 లెవెల్స్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు చీపర్ లెవెల్లో ఉంది. పైగా ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 7,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా ఫండమెంటల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్. కాబట్టి నా ఉద్దేశం అయితే ఆర్కిల్ ఒక చిన్న డిప్ వేసుకోవచ్చు. అలాగే ఎల్ఎన్టీ కూడా చూస్తే కనుక టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో, వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్. సో కాబట్టి ఎల్ఎన్టీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నేను సురేష్ మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్. తిరుపతి నుంచి. సార్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ షేర్ చెప్పగలరు సార్, సజెస్ట్ చేయగలరా? బెస్ట్ టైమా? సార్ బెస్ట్ షేర్ సార్, ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ షేర్. ఓకే, మీరు రికమెండేషన్స్ అడుగుతున్నారు. రికమెండేషన్ కాకుండా మీరు జనరల్గా ఎప్పటికప్పటికి ఇన్వెస్టర్ అడిగే స్టాక్స్ దాని మీద విశ్లేషణ అది చూసుకొని దాన్ని బట్టి మీరే ఒక డెసిషన్కి అనేది రావాలి. సార్ దీపక్ నైట్రేట్ లాస్లో ఉన్నారంట 35%. ఏం చేయమంటారని అడుగుతున్నారు. దీపక్ నైట్రేట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగినప్పటికీ ఈ కెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీ కొంచెం కరెక్షన్లో ఉండడం మనం చూసాము. కానీ దీపక్ నైట్రేట్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో. దీపక్ నైట్రేట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ ఏడాది 700 కోట్ల నెట్ ప్రాఫిట్ ప్రకటించింది. 8,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ. సో కాబట్టి లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక కొంచెము నెట్ ప్రాఫిట్స్ 800 నుంచి 700 కోట్లకు తగ్గింది. కాబట్టి ఈ లాస్ట్ 1 yearగా తగ్గింది తప్ప కానీ ఫండమెంటల్గా పెద్ద లోపం లేదు. చిన్న డిప్లో తీసుకోవచ్చు. దీపక్ నైట్రేట్ ఆల్మోస్ట్ 2,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? పెద్ద కంపెనీ ఇందాక ఆఫ్కోర్స్ టాప్ బ్యాంక్ ఇందాక అనుకున్నాము. ఈ 2-3 రోజులుగా కొంచెం కరెక్షన్ వచ్చింది. బహుశా కొంచెం బ్యాంక్ రిలేటెడ్ న్యూస్ రావడంతో కొంచెం హయ్యర్ ప్రొవిజనింగ్ అన్న వార్తలు ఏమైనా తగ్గిందేమో మరి. బట్ అంతక్రితం బాగా పెరిగింది కాబట్టి చిన్న డిప్లో యావరేజ్ చేయొచ్చు. అలాగే చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు సార్. చంబల్ కూడా చూస్తే కనుక ఫెర్టిలైజర్ కంపెనీలో టాప్ కంపెనీ. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం హై నుంచి కరెక్ట్ అయినప్పటికీ ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్కి వచ్చింది. పైగా వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 13 లెవెల్స్కి వచ్చింది. కాబట్టి వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే నా ఉద్దేశం అయితే చంబల్ ఫెర్టిలైజర్స్ బాగానే ఉంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక 1,650 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ చంబల్ ఫెర్టిలైజర్స్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్కి సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్ లేటెస్ట్